ప్లీజ్ మల్లన్న గారు మీకు పర్మిషన్ ఇవ్వలేదు, దయచేసి కూర్చోండి. కాదు, ప్లీజ్, నాట్ కరెక్ట్. సభలో ఉన్న ఒక నిమిషం, మన మల్లన్న గారు ప్లీజ్, సభలో ఉన్న సభలో ఉన్నటువంటి సభ్యుల గురించి మీరు మాట్లాడడం అనేటువంటిది మంచిది కాదు, పద్ధతి కాదు. అవునా, అది ఆల్రెడీ ప్రజలకు పోయింది కాబట్టి ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. మళ్ళా నువ్వు ఉంచావని ఎట్లా చెప్తావు? తప్పది. ఇస్ నాట్ కరెక్ట్. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. ప్లీజ్, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. వాళ్ళ కాదు మాట్లాడేది, నువ్వు కదా. ఇన్ ఫ్యూచర్ కూడా మీరు అటువంటి మాటలు సభలో మాట్లాడకూడదు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సార్ అధ్యక్ష, ప్లీజ్ ప్లీజ్. మల్లన్న గారు, మీరు సభలో ఉన్నటువంటి సభ్యుల మీద పేరు తీసుకొని మీరు ఆరోపణ చేయడమే కరెక్ట్ కాదు. అవును, చేసుకోవచ్చు. దాని ఉంటే నువ్వు కోర్టు పోవాయా, దాని మీద నీకు ఎలిగేషన్ గవర్నమెంట్ దగ్గరకు. దట్ ఇస్ నాట్ కరెక్ట్. మీరు మాట్లాడడానికి వీలు లేదు. నేను మీ ఇష్టం ఉన్నట్టు సభలో మాట్లాడడానికి అవకాశం లేదు. నేను చెప్తున్నాను, మీరు ఇట్లే మాట్లాడితే ఐ విల్ టేక్ డిసిప్లినరీ యాక్షన్ అగైన్స్ట్ యూ. సో మెనీ టైమ్స్ యూ ఆర్ టాకింగ్ అన్నెసెసరీ థింగ్స్. దిస్ ఇస్ నాట్ కరెక్ట్. ప్లీజ్ సిట్ డౌన్. ప్లీజ్ సిట్ డౌన్. ప్లీజ్ 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 ప్లీజ్. టర్న్ ఓవర్తో ముందుకు పోతా ఉంది సార్, అది మంచి విషయం. కాకపోతే ఇంత టర్న్ ఓవర్ ఉన్నటువంటి వ్యవస్థకు ఒక ఐఏఎస్ ఆఫీసర్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉండాలనేటువంటి ఒక నిబంధన ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది సార్. సో ఈ స్త్రీనిధిలోనే ఇంకా కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి సార్. ఈ స్త్రీనిధి సమాఖ్యలో చాలామంది అంటే రిటైర్ అయిపోయిన వాళ్ళతోటి ఇది నడిపించడం వల్ల కొద్దిగా వేగం తగ్గింది అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి సార్. ఇక అలాగే ఈ సిబ్బందికి, స్త్రీనిధి సిబ్బందికి, సెర్ఫ్ మెప్మా సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో వేతనాలు ఇస్తామని గతంలో ప్రభుత్వం ప్రకటించింది సార్. అది అట్లాగే పెండింగ్లో ఉన్నటువంటి అంశం సార్ సుదీర్ఘ కాలం నుంచి. ఇక ఇటీవల కాలంలో సార్ దాదాపుగా ఈ స్త్రీనిధి నుంచి దాదాపు ఒక 451 మంది రిజైన్ చేసి వెళ్ళిపోయినారు సార్. అంటే అనేకమైనటువంటి సమస్యలు వీళ్ళు చుట్టుముడుతూ ఉన్నాయి. పని భారం కావచ్చు, మనం పెంచుతా అన్నటువంటి వేతనాలు కావచ్చు, అవి సరైన టైంలో చేయలేక దాదాపు 450 మంది సిబ్బంది 2011 నుంచి, అందులో ఇప్పుడు మిగిలింది 286 సార్. ఇక 451 మంది సిబ్బంది వెళ్ళిపోయారు అంటే ఒక 61% సిబ్బంది ఖాళీ అయిపోయారు సార్. సో దాంట్లో సమస్యలు ఏంటి అనేది ప్రభుత్వం ఒకసారి ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది సార్. ఆ సిబ్బందికి జరుగుతున్న ఇబ్బందులు ఏంటి అనేది కూడా ఒకసారి ప్రభుత్వం చర్చిస్తే, మరీ ముఖ్యంగా దానికి ఒక ఐఏఎస్ అధికారి సార్, ఎట్లయితే మనం విజయ డైరీ కానీ ఇతర వాటికి ఎట్లయితే ఆఫీసర్లను పెట్టుకుంటా ఉన్నామో సార్, సేమ్ దీనికి కూడా అట్లాంటి ఆఫీసర్ను పెడితే ఇది కొంతవరకు ముందుకు పోయేటువంటి అవకాశం ఉంది సార్. ఇది మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంత మహిళలకు చాలా మంచిగా ఉపయోగపడేటువంటి కార్యక్రమం సార్ ఈ సెర్ఫ్ది. ఇక భవన నిర్మాణ కార్మికుల సమస్య సార్, పాపం ఇవాళే భద్రాచలం కాడ 6 అంతస్తుల భవనం కూలిపోయిన ఘటనలో పాపం ఒక 2 మేస్త్రీలు లోపలనే ఉన్నారు, ఇంకా కొద్దిమంది కార్మికులు కూడా ఉన్నట్టున్నారు సార్. వాళ్ళకు భద్రత అనేది చాలా తక్కువగా ఉంది సార్. భవన నిర్మాణ కార్మికులకు, వాళ్ళకు భవన నిర్మాణ రంగంలో కార్మికునికి ఏదైనా ప్రమాదం ఏర్పడితే ప్రమాద బీమా చెల్లింపుతో పాటు మరి గాయాల పాలైన తర్వాత ఫర్దర్గా వాళ్ళు పనిచేయడానికి కూడా ఏముండదు. కాబట్టి ప్రభుత్వం కొంత ప్రతి నెల కనీసం ఒక 5,000 రూపాయలన్నా ఇచ్చి ఆ కుటుంబానికి అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది సార్. అలాగే భవన నిర్మాణ కార్మికులందరికీ ఈఎస్ఐ వైద్య సదుపాయాన్ని కూడా కల్పిస్తే మంచిగా ఉంటుందని తమరి ద్వారా కోరుతా ఉన్నాం సార్. అలాగే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు కార్డు ఏమో 60 సంవత్సరాలు కాకుండా శాశ్వతంగా సభ్యత్వం ఉండే విధంగా చేస్తే భవన నిర్మాణ కార్మికులకి రాష్ట్ర ప్రభుత్వం మంచి చేసింది అవుతుంది సార్. ఇక ఇంకో చిన్న విషయం ఏంటంటే సార్, ఇప్పుడు మనం ఉద్యోగాలలో టైపిస్ట్ పోస్టులని వేస్తూ ఉన్నారు సార్. ఈ కాలంలో టైప్ రైటరే ఎవరు వాడతలేరు సార్, అంతా కంప్యూటర్ వాడుతూ ఉన్నారు. కాబట్టి ఆ టైపిస్ట్ పోస్టుల ప్లేస్లో
కంప్యూటర్ ఆపరేటర్గా దాన్ని మారిస్తే బాగుంటుందనేది తమరి ద్వారా తెలియజేస్తాను అధ్యక్ష. ఓకే, థ్యాంక్ యూ.